నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ కాన్స్టిపేషన్ అండి. స్పెషల్లీ పిల్లల్లో. రీసెంట్‌గా మా దగ్గరకు వచ్చిన పిల్లలు, మా పిల్లోడు 1 వీక్ అయిందండి మోషన్‌కెళ్ళి. మా పాప 5 డేస్ అయింది. మా పిల్ల అసలు మోషన్‌కెళ్ళడానికి చాలా పెయిన్‌ఫుల్‌గా వెళ్తుంది. అసలు ఒక్కోసారి మోషన్‌కెళ్ళి బ్లడ్ పడుతుంది. ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ ఉందేమో అని చెప్పి భయపడుతున్నాం అంటుంటారు. సో, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తదంటే అది మనం చేతులారా చేసుకుంటున్న సమస్య. ఈ మధ్య కాలంలో పిల్లల గురించి చెప్తున్నాను. లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లెగడం, ఆఫీస్ వర్క్ అవుతుందని పెద్దవాళ్ళు హరీబరీగా వెళ్ళిపోవడం, స్కూల్ పిల్లలు కూడా బస్సు వస్తుందని చెప్పేసి మోషన్‌కి ఈవినింగ్ పంపిద్దాంలే, రేపు పంపిద్దాంలే, ఎల్లుండి పంపిద్దాంలే అని చెప్పేసి అలా ప్రొలాంగ్ చేయడం. స్పెషల్లీ కాన్స్టిపేషన్ వల్ల ఎన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు తెలుసా? ఐబీఎస్ ప్రాబ్లమ్స్ అని, పైల్స్ ప్రాబ్లమ్ అని, ఫిస్టులా ప్రాబ్లమ్స్ అని రకరకాల సమస్యలండి. స్పెషల్లీ యంగ్‌స్టర్స్‌లో పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడము, అండ్ స్కిన్ మీద ర్యాషెస్ అవ్వడము, అండ్ డ్రై స్కిన్ అవ్వడం, ఇలాంటి మేజర్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్. దయచేసి మనం ఎవ్రీడే మార్నింగ్ తొందరగా లెగాలి. మొబైల్ తీసుకొని వెళ్తారు వాష్‌రూమ్‌కి. అదొక పెద్ద డిసీజ్. అదొక పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్ అంట నేనైతే. ఏంటండి పడుకుంటున్నాడు మొబైల్, వాష్‌రూమ్‌లో మొబైల్, ఇంకా లైఫ్ టైమ్ ఇదే అయిపోవడం వల్ల, రేడియేషన్స్ వల్ల కళ్ళెన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా మీకు? అన్నీ తెలుసు కానీ మనం సమస్యని కొని తెచ్చుకుంటున్నాం అంటున్నాను నేను. సో, దయచేసి పిల్లల కోసం స్పెషల్ వీడియో చేస్తున్నాను. పిల్లల్ని మాత్రం కాన్షియస్‌గా ఉండి మొబైల్‌కి దూరంగా ఉంచండి. తొందరగా పడుకోనివ్వండి. తొందరగా లెగుస్తారు. మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీలో యోగా చేసుకుంటారు. మెడిటేషన్స్ చేసుకుంటారు. మార్నింగ్ లేచిన వెంటనే ఇలా బెడ్ దిగిన వెంటనే ఇలా వాష్‌రూమ్‌కి వెళ్ళిపోవాలి పిల్లలు. 1-2 మినిట్స్‌లో మోషన్ మొత్తం ఫ్లష్ చేసి బయటకొచ్చి అలాంటి పిల్లల్ని చూడండి. వాళ్ళ ప్రవర్తనలో గానీ, చదువు విషయంలో గానీ, వాళ్ళ స్కిన్ గానీ, వాళ్ళ హెయిర్ గానీ, వాళ్ళ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దే ఆర్ వెరీ హెల్తీ. నేను చెప్తున్నాను. వన్స్ నా దగ్గరికి ఎవరైనా సరే పిల్లల్ని తీసుకొచ్చారనుకోండి కాన్స్టిపేషన్‌తో, ఎందుకు పిల్లల గురించి చెప్తున్నా అంటే ఈ వీడియో స్పెషల్లీ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. ఎందుకంటే రీసెంట్‌గా నేను ఒక ఆల్మోస్ట్ 6-7 మంత్స్ నుంచి పిల్లల విషయంలో చాలా అన్‌కాన్షియస్‌గా ఉంటున్నారు. లేదంటే పిల్లల విషయంలో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో మనకు తెలుసు. జంక్ ఫుడ్స్ పెట్టడం, 1-2 ఇయర్స్ పిల్లలకే మొబైల్స్, టీవీస్ పెట్టేయడం. పెడుతూ అది అన్నం పెడుతూ మొబైల్స్, టీవీస్ ఆన్ చేసి పెట్టడం. ఇది కామన్ అయిపోయింది. జనరల్ థింగ్ అనుకుంటున్నారు కానీ ఫ్యూచర్‌లో వాళ్ళ బ్రెయిన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతది, వాళ్ళ ఇంటెస్టైన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతది అన్న విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. కాబట్టి పిల్లలు హెల్తీగా ఉండాలంటే టైంకి పడుకోవాలి, తొందరగా లెగాలి, లేచిన వెంటనే బెడ్ దిగి ఫస్ట్ వెళ్ళాల్సింది వాష్‌రూమ్‌కెళ్ళి వితౌట్ మొబైల్. పెద్దవాళ్ళు అలా చూస్తున్నారు మొబైల్ తీసుకెళ్ళడం, పిల్లలు కూడా అలవాటైపోతుంది. అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పే. కాబట్టి దయచేసి వాళ్ళు వాష్‌రూమ్‌కెళ్ళి ఫ్లష్ చేసేసి మొత్తం నీట్‌గా ఎలిమినేట్ చేసేస్తే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ లోపల పెట్టేసుకొని అలా ఉండిపోతే మనం ఈవెన్ దో ఒక 2 రోజులు చెత్త ఊడకపోతేనే మనం లోపలికి వెళ్ళడానికి ఇష్టపడం. అంత స్మెల్ వస్తుంటది. అలాగా పేగుల్లో ఆ చెత్త అంతా పేరుకుపోతే మన బాడీ ఎలా యాక్సెప్ట్ చేస్తదండి దాన్ని? సో, జనరల్ థింగ్ ఇది. ఖచ్చితంగా మీరు మాత్రం ఎవ్రీడే మనం బయట కనపడడానికి అందంగా, నీట్‌గా డ్రెస్సింగ్ ఏసుకోవడం, ప్లేట్ అందంగా కడుక్కోవడం, ప్లేట్‌లో అన్నం తినడం కాదు. ఇంటెస్టైన్ పేగులు క్లీన్‌గా ఉన్నాయా లేదా? ఆహారం క్లీన్‌గా ఉందా లేదా? మన బ్రెయిన్ అనేది డిఫరెంట్‌గా ఆలోచిస్తుంది. మన పిల్లలు చెప్పిన మాట వినట్లేదు. మన పిల్లలు చదవట్లేదు కరెక్ట్‌గా. అన్ని కంప్లెయింట్స్ మన పిల్లల గురించి మా దగ్గరికి తీసుకొస్తుంటారు. మా పిల్లోడు సైకలాజికల్ డిజార్డర్‌తో ఇబ్బంది పడుతున్నాడు. మా ఫ్యామిలీతో మేము కరెక్ట్‌గా ఉండట్లేదు. మమ్మల్ని కొడుతున్నాడు మా పిల్లోడు. మా అమ్మాయి మమ్మల్ని కొడుతుంది. డిఫరెంట్ చాటింగ్స్ చేస్తుంది అని చాలామంది సైకలాజికల్ ప్రాబ్లమ్ అనుకుంటున్నారు. కానీ ఈ ప్రాబ్లమ్స్ మన పిల్లలకి ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తే వాళ్ళు ప్రాపర్ మోషన్‌కి వెళ్తున్నారా లేదా? వాళ్ళకి మనం కరెక్ట్ ఫుడ్ పెడుతున్నామా లేదా? జ్యూసెస్ కరెక్ట్‌గా ఇస్తున్నామా లేదా? నట్స్ కరెక్ట్‌గా ఇస్తున్నామా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్. సో, నేను ఒకటి చెప్తాను. పిల్లోళ్ళ ప్రవర్తన బాగుందంటే మనం పెట్టే ఫుడ్ కరెక్ట్‌గా ఉంటే ఆలోచన విధానం కరెక్ట్ ఉంటది. వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ రావు. సో, కాబట్టి ఒక టాపిక్ తీసుకొని అదంతా ప్రొలాంగ్ అవుతున్నామంటే డెఫినెట్‌గా అండి నేను పిల్లల్ని తీసుకొస్తే పర్ఫెక్ట్‌గా కౌన్సిలింగ్ చేస్తా ఫస్ట్. పిల్లలు కాదు. పిల్లల్ని బయట కూర్చోబెట్టి ఫస్ట్ పేరెంట్స్‌ని తీసుకుంటాను. ఎలా ఉంది లైఫ్ స్టైల్? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మీ లైఫ్ స్టైల్‌ని బట్టి మీ పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉందని చెప్పి స్పెషల్లీ నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను. సో, కాబట్టి ఈ రీసెంట్‌గా 1-2 మంత్స్ 6 మంత్స్ నుంచి మా దగ్గరికి లైక్ ఆల్మోస్ట్ 1 వీక్, 2 వీక్స్ నుంచి మోషన్‌కెళ్ళని వాళ్ళు ఉన్నారనే వాళ్ళకి బెస్ట్ డీటాక్స్ చెప్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఇది డీటాక్స్ రూపంలో ఇలా ఇప్పుడు మనం టీ లాగా చేసినా ఇవ్వచ్చు. లేదనుకోండి దీన్ని జ్యూస్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఏమి ఇవ్వాలంటే బీట్రూట్‌ని గట్‌ని హెల్తీగా ఉంచుతది. పేగుల్ని హెల్తీగా ఉంచుతది. అండ్ స్పెషల్లీ ఈసోఫాగస్‌ని, స్టమక్ వాల్స్‌ని కూడా క్లీన్‌గా ఉంచడానికి చాలా బ్రహ్మాండమైన గుణాన్ని కలిగింది. కాబట్టి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 250 ఎంఎల్ వాటర్ తీసేసుకోవాలి. దీంతో 250 ఎంఎల్ వాటర్ తీసేసుకోవాలి. అది మ్యాక్సిమం వంటలు కూడా రాగితో ఇలా కుండలాగా తెచ్చుకొని వాడండి అనుకుంటాను. సో, మంచిది. మనం ఎలాగో ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు కాన్షియస్‌గా ఏదో ఏసేస్తుంటాం. అదేదో వండే పాత్ర కరెక్ట్‌గా ఉంటే దాని రిజల్ట్స్ కూడా తొందరగా వస్తాయనేది నాది ఇది. సో, ఇలాగ మనము రాగిది తీసేసుకొని మనం దీంట్లో ఏం చేస్తాము స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి పుదీనా.
పుదీనా చాలా మంచిది. మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉంది కాబట్టి పుదీనా మన గట్‌ని హెల్తీగా ఉంచుతది. మీరు బాగా గమనించండి. రెగ్యులర్‌గా మోషన్‌కెళ్ళని వాళ్ళు మౌత్ స్మెల్ ఉంటది. మౌత్ స్మెల్ ఉంటది. టీత్ కూడా చాలా గమ్మీగా ఉంటాయి. వాళ్ళ బాడీ కూడా స్వెట్ ఎక్కువ ఉంటది. స్వెట్ స్మెల్ కూడా చూడండి. స్టిక్కీ స్మెల్. పొద్దున వర్క్ చేసుకొని సాయంత్రం ఇంటికొచ్చి పిల్లలు లేదంటే పొద్దున స్కూల్‌కెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడుగా వాళ్ళు స్నానం చేయకపోతే వాళ్ళ పక్కన కూర్చోలేము. అంత స్టిక్కీ స్మెల్ ఉంటది. ఇవన్నీ రావడానికి కారణం మోషన్ ఎళ్ళని వాళ్ళలోని మాత్రమే. ఇది ఇట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్. దయచేసి మనం రెగ్యులర్‌గా వెళ్తున్నామా లేదా? మన పిల్లలు రెగ్యులర్‌గా వెళ్తున్నారా లేదా? అనేది గమనించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 250 ఎంఎల్ వాటర్ వేసుకున్నాం కదా! 10, 15 ఆకులు ఇలా పుదీనాకుల్ని వేసేసుకోవాలి. పుదీనా చాలా ఇంపార్టెంట్. మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, ఎసిడిటీ గానీ, మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ గానీ, పిల్లల్లో తొందరగా పడిన తర్వాత గాయాలవుతుంటాయి. తొందరగా రికవరీ అవ్వట్లేదు పిల్లలు గూడా. ఇమ్యూనిటీ చాలా డౌన్ అవుతుంటది. ఆ ఇమ్యూనిటీని గూడా పెంపొందించే గుణాన్ని కలిగి ఉంటది పుదీనా. సో, ఇలా పుదీనాని 10, 15 ఆకులేసుకొని అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పానా? బీట్రూట్. బీట్రూట్‌ని మనము ఇలాగా జస్ట్ ఎక్కువ గూడా అవసరం లేదండి. జస్ట్ మనం చూసారా? ఇలాగా పీల్ చేసేసుకోండి. చాలామంది బీట్రూట్ వాటర్ తాగిన తర్వాత మా పిల్లోడు యూరిన్ రెడ్ కలర్‌లో వెళ్తున్నాడు. మా పాప మోషన్ రెడ్ కలర్‌లో వెళ్తుంది. ఏదైనా బ్లడ్ వెళ్తుందేమో అని భయమేస్తుంది అనుకుంటారు. బీట్రూట్‌లో ఉన్న న్యాచురల్ కెమికల్ ఇంపాక్టే అలాంటిది. కాబట్టి బీట్రూట్ గానీ, డ్రాగన్ ఫ్రూట్ గానీ తీసుకుంటే పింక్ కలర్‌ది గానీ, రెడ్ కలర్‌ది గానీ సో, న్యాచురల్ అది. అలా రాకపోతేనే ప్రాబ్లమ్. వస్తుంది అంటే రెడ్ కలర్‌లో అంటే జస్ట్ అది కలర్ ఫార్మేషన్. న్యాచురల్ కలర్ ఫార్మేషన్ అంతే. చాలామంది డౌట్ అడుగుతుంటారు అందుకని చెప్తున్నాను. సో, మనము ఇలా పీసెస్‌లా కట్ చేసేసుకొని ఈజీ థింగ్ అండి. మనము ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి, తాగాలంటే బద్ధకం ఫస్ట్ మనం చేయాలంటే పిల్లల కోసం పక్కన పెట్టండి. మనకు మనం చేసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది అంటారు చాలామంది. అంటాను మరి నా దగ్గర రావడం వేస్ట్ అంట కదండీ! మీరు మీరు సొల్యూషన్‌కి వచ్చినప్పుడు మనం ఏదైనా సరే అది చెప్పినప్పుడు ఇప్పుడు టాబ్లెట్స్ అంటే ఈజీ అయిపోయింది. ఈజీ అయిపోయింది కాబట్టి ఒకటేసేస్తే అయిపోతుందిలే. లేదంటే ఏదైనా సిరప్ ఏస్తే అయిపోతుందిలే. ఈజీగా అయిపోతుంది కదా మోషన్ అనుకుంటుంటారు. దానివల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసా? కెమికల్ ఇంపాక్ట్ ఎప్పుడైనా సరే ఒక రోజు నీట్‌గా సాఫ్ అయిపోయినా నెక్స్ట్ రోజు అది అలవాటు అయిపోయిందనుకోండి అదొక అడిక్షన్ అయిపోతది. బీట్రూట్ చూసారా మనం కట్ చేసి చేతిలో పట్టుకుంటే చూసారా రెడ్ కలర్‌లో మెహందీ అయినట్టు ఎట్లా అలాగే మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా అలాగే మనకి మోషన్ గానీ, యూరిన్ గానీ రెడ్ కలర్‌లో వస్తది. సో, ఇలా బీట్రూట్‌ని ఇలా పీసెస్ చేసేసుకొని ఇలా మొత్తం ఇలా 1/4 బీట్రూట్ ఎయాలండి. మంచిగా బీట్రూట్ వేయాలి. బీట్రూట్ వేసి ఇలాగ మంచిగా కదిపితే రెడ్డిష్ కలర్‌లో వచ్చేస్తాయి వాటర్. చాలా వరకు ఏంటంటే మనం ప్లెయిన్ వాటర్ తాగితే ఇష్టపడం. పిల్లలకి ఏదైనా వాటర్ తాగరా అంటే వాటర్ తాగడానికి ఇష్టపడరు. అదే బీట్రూట్ కాంబినేషన్ వాటర్ ఇవ్వండి. మంచి ఇప్పుడు చూపిస్తాను మీకు గ్లాస్‌లో ఏస్తాను. అలాగా కళ్ళకి కూడా ఆనందంగా అనిపించాలి. మనం తాగడానికి కూడా చాలా ఈజీగా అనిపించాలి. కాబట్టి పిల్లలు కొద్దిగా బీట్రూట్ విత్ కాంబినేషన్ లైట్ స్వీట్ కలర్ స్వీటిష్‌గానే ఉంటది కాబట్టి వాళ్ళకి ఏదైనా చేదు అన్నా తాగరు. బీరకాయ గానీ, బెండకాయ గానీ, కాకరకాయ తాగమంటే తాగుతారా పిల్లలు? మనమే తాగము పిల్లలు ఏం తాగుతారు? ఇలా బీట్రూట్ ఇలా విత్ కాంబినేషన్ ఆఫ్ మింట్ లీవ్స్‌తో మనం ఇలాగా డీటాక్స్ డ్రింక్ డైలీ ఇవ్వడం వల్ల పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో గానీ, పైల్స్ ప్రాబ్లమ్‌తో గానీ, సో ఫిస్టులా గానీ ఇలాంటి ఏ రకమైన ఇబ్బందితో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు బెస్ట్ సొల్యూషన్ బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ మింట్ లీవ్స్ పుదీనా లీవ్స్‌తో డీటాక్స్ డ్రింక్‌ని ఇలా తాగుతూ దీంతో పాటు కొద్దిగా ఇమ్యూనిటీ కోసం పిల్లలకి ఎస్పెషల్లీ నేను కొద్దిగా లెమన్ కలపమంటుంటానండి. తాగే ముందు కొద్దిగా 4-5 డ్రాప్స్ ఆఫ్ లెమన్ కలుపుకోమంటాను. పిల్లలకి ఇవ్వడం వల్ల తాగిన ఒక 5 నిమిషాల్లో నీట్‌గా అసలు చెప్తున్నాను కదండీ! రీసెంట్‌గా 1 వీక్ నుంచి కూడా మాకు మా అమ్మాయికి ఇలా అవ్వట్లేదంటే మా క్లినిక్‌లో అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ఇంటికెళ్ళిన వెంటనే మొత్తం అసలు వాళ్ళెంత ఏదో అంటారే ఎంత ఇచ్చినా కూడా ఆనందం కుదరదు. పిల్లలు అంత హెల్తీగా ఉండి హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తుంటే స్ట్రెస్ లేకుండా ఉంటే అంత హ్యాపీనెస్ పేరెంట్స్‌కి. కాబట్టి ఏ సొల్యూషన్ అయినా బెస్ట్ న్యాచురల్ సొల్యూషన్స్ చెప్తాను. సో, అందులో స్పెషల్లీ కాన్‌స్టిట్యూషన్‌తో పాటు ఐబీఎస్ ప్రాబ్లమ్ గానీ, ఇంటెస్టైన్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్‌కైనా సరే బెస్ట్ సొల్యూషన్ బీట్రూట్ విత్ మింట్ లీవ్స్ టీ. ఇది ఫిల్టర్ చేసి లెమన్ కలపడం చూపిస్తాను. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత చూసారా? మంచిగా ఎంత మంచిగా గ్రేప్ జ్యూస్ లాగా ఎంత బావుందో. సో, ఇలా బీట్రూట్‌తో ప్రిపేర్ చేసిన మింట్ లీవ్స్ డిటాక్స్ డ్రింక్‌ని రెగ్యులర్‌గా ఐరన్ పెరుగుతది, హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతది, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్, హెయిర్ ప్రాబ్లమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్‌కి బెస్ట్ సొల్యూషన్. రెగ్యులర్‌గా పిల్లలు గానీ, పెద్దవాళ్ళు కానీ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో రకాల బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చాలా మంచిది. న్యూ సెల్స్ ఫార్మ్ అవుతాయి మన బాడీలో, సిక్ సెల్స్ పోతాయి. సో, ఏజింగ్ సెల్స్ పోతాయి మన బాడీలో నుంచి. హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ
స్పెషల్లీ పిల్లల కోసం ఎందుకు చెప్పానంటే ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువ కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నారండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బెస్ట్ డ్రింక్ డిటాక్స్ డ్రింక్ ఇది. సో దీంతో పాటు మనం లెమన్ ఏం చేస్తామంటే అది నేను చాలా వరకు చెప్తుంటాను, లెమన్ వేసుకుంటే మాకు స్టమక్లో మంట పుడుతుంది మేడం, అలా ఎంటీ స్టమక్లో తీసుకుంటే మంట పుడుతుంది. బట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయండి. వాళ్ళు కూడా 4 to 5 డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది లేదు. బట్ ఇబ్బంది ఉందంటే అవాయిడ్ చేయండి. లేదంటే పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదండి. పిల్లలకి మాత్రం మంచిగా అలా 4 to 5 డ్రాప్స్ సరిపోతాయి మనకి. ఓకే, అలా కలిపేసుకొని మంచిగా, ఇది ఓన్లీ మార్నింగ్సే తీసుకోవచ్చా, ఈవినింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే, క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే తాగిన ఒక 5-10 నిమిషాల్లో మోషన్కి వెళ్ళిపోతారు. లేదు వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేకపోతే వాళ్ళు హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. ఇది రెగ్యులర్గా తీసుకోండి. సో హ్యాపీగా ఉండండి, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. నమస్కారం.